అందరము కూడా కృతజ్ఞత కలిగి గడిచిన కాలమంతా దేవుడు కాచి కాపాడి, ఆయన బలమైన రెక్కల క్రింద కాచి కాపాడి, వేటగాని ఊరిలో మనల్ని పడకుండా చేసిన దేవుడు, ఆయన సురక్షితమైన రెక్కల చాటున భద్రపరిచిన దేవుడు, కాచిన దేవుడు, మనల్ని ఆయన కృప వెంటాడుతూ ఆయన నిరంతరమైన కృపతో వాత్సల్యముతో మనల్ని అభిషేకించి నడిపించిన దేవుడికి అందరము రెండు చేతులు పైకెత్తి ఆయనను స్తుతించకుండా ఉండలేమండి. మనం ఆయన ఒక్కసారి ఆయన చేసిన మేలులు జ్ఞాపకం చేసుకుంటూ అందరము కూడా హృదయపూర్వకముగా రెండు చేతులు పైకెత్తి యేసయ్యా నీకు స్తోత్రమయ్యా, అగ్ని జ్వాలల వంటి కన్నులు కలిగిన వాడా, అపరంజి పోలిన పాదములు కలిగిన వాడా, సూర్యకాంతి మహిమను ధరించుకొనిన వాడా, రెండంచుల వాడి కలిగిన ఖడ్గము ధరించుకొనిన వాడా, మీకు స్తోత్రం, మీకే స్తోత్రం 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 యేసయ్యా. మహిమాన్వితుడా నీకు స్తోత్రములు ప్రభా, మహాఘనుడా నీకు స్తోత్రములయ్యా, మహోన్నతుడా నీకు స్తోత్రములు ప్రభా, యేసయ్యా నీకు స్తోత్రం, మహామహుడా నీకు స్తోత్రములు ప్రభా, నీకే వందనాలు కృతజ్ఞత స్తుతులు చెల్లిస్తున్నాం ప్రభా. ఇదిగో మేమేమై ఉన్నామో మీ దయ వలననే ప్రభా యేసయ్యా, మాకున్నవన్నీ ప్రభా మీరు ఇచ్చినవేనా. చేతుల పైకెత్తి అందరము కూడా అందరము కృతజ్ఞత కలిగి థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్. యేసయ్యా నీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం, మహిమ కలిగిన రాజా, మహోన్నతుడా, మహోపకారి నీకు స్తోత్రములు ప్రభా. యేసయ్యా నీకు వందనాలు ప్రభా, నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము ప్రభా, నీకే స్తోత్రములు ప్రభా. పూజింపదగిన వాడా, పూజార్హుడా, నీకే స్తోత్రములు ప్రభా. అన్ని నామముల కన్నా పైనామము కలిగిన వాడా, మహోన్నత నామము కలిగిన వాడా, నీకు స్తోత్రం. నిత్యము కెరూబులు సెరాపుల మధ్య పరిశుద్ధుడు 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 అని నిత్యము కొనియాడబడుచున్న వాడా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ ఆఫ్ గాడ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. చేతుల పైకెత్తి థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ యేసయ్యా, నీకే స్తోత్రం స్తోత్రం స్తోత్రం. ఫ్రెష్ గ్లోరీ లార్డ్, ఫ్రెష్ అనాయింటింగ్ లార్డ్ యేసయ్యా, నీకే స్తోత్రం 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 యేసయ్యా. Thank you Lord, thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord, we praise you Lord, Daddy Jesus, we lift up your name oh Lord, Daddy Jesus, thank you Jesus. Thank you Holy Spirit Lord, Daddy Jesus, we need your presence Holy Spirit Lord, Daddy Jesus, thank you Lord, 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 thank you Lord. Oh Rana ma shandara la mariandara la maradara la badara Urana nama sendi harala masuderi andara la marakata la maredi anana mama ora la masekete andara la marakata la maredi andara la maradana mama urana nama maseri andara la marakata la mazederi andara la mariandoro lo bari andana mama urana masekete andara la marakate le zedele marakozeli andora barada la maradaba urala masekete andana marakata la mazete nana maragodoro lo bori andana na barakata nana baradana la barena na ba ora la mazete andana la marakata la mariandana na marakata la marakata nana baba. We praise you Lord. Lord, your word says weeping may endure at night, but joy comes in the morning of Father. We believe of Father, today we are going to receive eternal joy in your presence oh Lord. Father Lord Daddy Jesus, every tactics of the devil of Father Lord Daddy Jesus, we bind and break it to Father Lord Daddy. Let this place be filled with your presence oh Lord Daddy Jesus. Let your anointing overflow in this presence of Father. Amen, as Lord. We lift up your name oh Father, let every shackle be broken in the name of Jesus. Let every chain be broken in the name of Jesus oh Father. Free our hearts oh Father, unite our hearts oh Lord, our spirits to worship you, praise you oh Lord Daddy Jesus. Your mercies oh Father Lord Daddy Jesus. Thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Lord, thank you Lord, thank you Jesus, thank you Lord, thank you Lord. Spirit of God. Thank you Lord, thank you Lord, thank you Jesus. Sayya నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా, నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. అవునయ్యా, నీ
కృప లేనిది మేము ఉండలేమయ్యా తండ్రి. అవును అందరం కూడా దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. అవును కదా, పాడదామా. నీ కృప లేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. మహిమను విడిచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. నీవు మాధుర్యముగా మార్చి మారి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమలు నేను మహిమలు పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలు నేను మహిమలు పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును ఇచ్చి ఆపత్కాలములో ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆజ్ఞల మార్గమున ఆశ్రయమును చెప్పండి అందరం కూడా. కాలమున ఆదుకున్నావు. ఆత్మీయులతో ఆనందింపజేసి ఆనంద తైలముతో అభిషేకించావు. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. ఆశ తీరా ఆరాధన చేసే అదృష్టమిచ్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. నీ కృప లేనిదే నేను ఉండలేనయ్యా. లా 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 la
కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా చేతులు పైకెత్తి పాడదామా? నీ కృప నాకు చాలయ్యా. అవును కదా, నీ కృపలే దావీదుకు చూపించిన కృప, మోషేకి చూపించిన కృప, యేసయ్యా మన పైన చూపించిన కృప, దేవుని అందరం ఆరాధించాలయ్యా. ఈ రోజున కృపను బట్టి సజీవులుగా మనం ఉన్నాం కదా. నేనుండలేనయ్యా మహిమను విడచి మహిలోకి దిగి వచ్చి మార్గముగా మారి మనిషిగా మార్చావు. మహిని నీవు మాధుర్యముగా మార్చి మాదిరి చూపి మరో రూపమిచ్చావు. మహిమను విడిచి మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. మహిమలో నేను మహిమను పొందా మహిమగా మార్చింది నీ కృప. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేనయ్యా. నీ కృపలేని క్షణము నీ దయలేని క్షణము నేను ఊహించలేను యేసయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా. చప్పట్లు కొడుతూ అందరం కలిసి కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. యేసయ్యా నీ కృప నాకు చాలయ్యా నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. నీ కృపలేనిదే నీ కృపలేనిదే నేనుండలేనయ్యా. చేతులు పైకెత్తి పాడదామా? నీ కృప లేనిదే నేనుండలేనయ్యా. అందరం కూడా
బిగ్గరగా చప్పట్లు దేవుడు మహిమ పరచమా. ఈ భూమి ఆకాశంలో సృజించిన దేవుడు ఆయన ఆశ్చర్య క్రియలను బట్టి అందరం కూడా చప్పట్లు కొడుతూ పరిశుద్ధాత్మ దేవుని బట్టి ఆయన కృపను బట్టి అందరం చప్పట్లు కొడుతూనే ఉన్నాం. చప్పట్లు కొడుతూ బానిసత్వంలో ఉన్న మనల్ని, శ్రమల్లో ఉన్న మనల్ని విడిపించిన దేవుని అందరం కూడా బిగ్గరగా చప్పట్లు కొడుతూ భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. బానిసత్వము నుండి, శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. కదా దశలో నేనుండగా నన్ను విడువనైతివి. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువనైతివి. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. భూమి ఆకాశములు సృజించిన యేసయ్యానికి స్తోత్రం. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. నీ ఆశ్చర్యమైన క్రియలు నేనెలా మరచిపోదును. హల్లెలూయా లూయా హల్లెలూయా పరమా హల్లెలూయా మరకతల బరదల మదెని హల్లెలూయా మసోదెరియానా మరకతల మజెగెదే. జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. తల్లితో వల్లాడగా నన్ను తృప్తి పరచితివి. పదమ జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. మరోసారి జీవాహారమై అందరం బిగ్గరగా పోషించే. మరోసారి అందరం స్పర్ధము జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. మరోసారి జీవాహారమై నీదు వాక్యము పోషించెను నన్ను. ఆకలితో నేనడగా నన్ను తృప్తి పరచితివి. ఆకలితో వల్లాడగా నన్ను తృప్తి పరచితివి. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. భుజంగములను అన్నచివేసి కాచినావు నన్ను. భుజంగములను
హల్లెలూయా. నూతన యెరూషలేం, నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. అవును కదా. నూతన యెరూషలేం నిత్య నివాసమని తెలియజేసితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. నీ తూర్పులలో ఉండగా నన్ను ఉజ్జీవపరచితివి. హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా. ఉత్సాహంగా చెప్పండి అందరూ కూడా. హల్లెలూయా లూయా. Rejoice in the Holy Spirit. Enjoy in His presence. Hallelujah, 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 Hallelujah. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. బానిసత్వము నుండి శ్రమల బారి నుండి విడిపించావు నన్ను. దీన దశలో నేనుండగా నన్ను విడువకైతివి. అవును కదా. దీన దశలో మనం ఉన్నప్పుడు మనల్ని విడిచిపెట్టిన దేవుని అందరం కూడా సంతోషంగా హల్లెలూయా లూయా హల్లెలూయా చెప్పండి. హల్లెలూయా లూయా బిగ్గరగా హల్లెలూయా లూయా ఓ హల్లెలూయా హల్లెలూయా లూయా హల్లెలూయా. అందరూ మన చేతులు ఊపుతూ పట్టకూడా మన చేతులెత్తి హల్లెలూయా లూయా. అందరూ కూడా మన చేతులు పైకెత్తి హల్లెలూయా లూయా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. థాంక్ యూ లార్డ్. ఓరా లమా సెతెరియాందోరోలోబో. అవునయ్యా ప్రభువా, ఆపదలో మేము ఉన్నప్పుడు శ్రమల్లో మేము ఉన్నప్పుడు ప్రభువా మమ్మల్ని విడిచిపెట్టని వాడవును కాదే ప్రభువా. మమ్మల్ని వదలక నిత్యము మా తోడుండి ప్రభువా మమ్మల్ని నడిపించే దేవుడు నీవయ్యా ప్రభువా. భుజంగములను అణిచివేసి ప్రభువా తండ్రి ఇదిగో ప్రభువా ప్రతి ఒక్క అపాధి క్రియలను కొట్టివేసినైనా తండ్రి ప్రభువా జయం అనుగ్రహించిన జయవంతుడవు నీవయ్యా నైనా ప్రభువా. అవును కదా. ఆయన రుచి చూసి ఆయన ఆశ్చర్య క్రియలను రుచి పొందిన వారు ఎవరు కూడా ఆయన ఆశ్చర్యాలను మర్చిపోజాలరు. ఆయన క్రియలు ఆశ్చర్యమైన క్రియలు, ఆయన క్రియలు అద్భుతమైన క్రియలు, మనకు ఊహనందని రీతిగా ఆశ్చర్య క్రియలు చేసే దేవుని అందరం కూడా ఆశ్చర్యమైన క్రియలు అందరం కూడా ఒక్క నిమిషం చేతులు పైకెత్తి అందరు దేవుని స్తోత్రం చెల్లిద్దామా. నోరెత్తి అందరం కూడా మన స్వరాలెత్తి ఎవ్వరు కూడా మీ పక్కన వారిని చూసి సిగ్గుపడకుండా, మీ ఎదురుగున వారిని చూసి సిగ్గుపడకుండా మీ కళ్ళు మూసుకొని మీరు దేవుని సింహాసనం ఎదుట ఉన్నారని చెప్పి మీ తండ్రితో మీరు మాట్లాడలాగున ఆయన మీ జీవితంలో చేసిన ప్రతి క్రియలను బట్టి ఇదిగోనే కృతజ్ఞతలు చెల్లిద్దామా అందరం కూడా. ఓ రాలమ్మ సెడి
స్వరలుతుదామా? ఎలోహీం ఆరాధనా అదోనాయ్ యేషువా నిన్ను పోలిన వారెవరు? మీరు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. పాడదామా? నిన్ను పోలిన వారెవరు? మీరు చేయు దేవుడవు, నిన్నే నమ్మితి నా దేవా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా కదా. నిన్నే నా జీవితమునకు ఆధారము చేసుకొంటిని, నీవు లేని జీవితమంతా వ్యర్థముగా పోవునయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ స్వరలి ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. కృంగి ఉన్న మన చూసి, కృంగి ఉన్న స్థితిలో మన దగ్గరికి వచ్చి మనని ఓదార్చిన దేవుని, ఇదిగో మనం కన్నీటితో ఉన్నప్పుడు, రోదనతో వేదనతో ఉన్నప్పుడు మన యొద్దకు వచ్చి, ఇదిగో నీ తోడు ఉన్నాను, ఇదిగో నీ కన్నీటిని నాటగా మార్చదను, నీ దుఃఖాన్ని తొలగించదనని అందన్న దేవుని మాటని అందరం కూడా ఆరాధిజమా. కృంగి ఉన్న నన్ను కంటి పాపవాలే కాచి కరుణతో నడిపితివయ్యా. ఎల్ షడాయ్ ఆరాధనా, ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా. స్వరాలెత్తి ఆరాధనా యేషువా ఆరాధనా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. మరణపు మార్గమందు నడిచిన వేళయందు వైద్యునిగా వచ్చి నాకు మరో జన్మనిచ్చితివయ్యా. ఎల్ షడాయ్ ఫరది ఎలోహీం ఆరాధనా అదోనాయ్ యేషువా ఆరాధనా ఎల్ షడాయ్ ఆరాధనా ఎలోహీం ఆరాధనా అదోనాయ్ ఆరాధనా యేషువా ఆరాధనా. అవును ప్రభువా, నువ్వు ఎల్ షడాయ్, నువ్వు ఎలోహీం. You are the Rapha, O Lord. You are the Jireh, O Lord. Yes. Lord, we lift up your banner, O Lord, Daddy Jesus. Thank you, Lord. ఈ సమయంలో అందరిని కూడా దేవుడు తాకబోతున్నాడు. అందరు కూడా మెలుదేలైన పైపోతు తప్పి ప్రతి ఒక్కరు కూడా మీకున్న అవసరాల గురించి ప్రార్థించి అందరు కూడా ఆయుష్యాన్ని అందరం కూడా కొన్ని నిమిషాలు శుద్ధిద్దామా. నోళ్ళు తెరిచి అందరు కూడా Holy Spirit, Lord.
అవునయ్యా ప్రభు, మరణపు మార్గంలో ప్రభు తండ్రి ఈ లోకమంతా ఉన్నదయ్యా ప్రభు, కానీ మరణపు ఉచ్చులో అపవాద ఉచ్చులో పడనీయకుండా ప్రభు నీ వెలుగులో ప్రభు తండ్రి నువ్వు గెలిచిన మృత్యుల నుంచి ప్రభు మనం నడిపిస్తున్నందుకు నీ స్తోత్రాలయ్యా ప్రభు. అయ్యా బయట ఎన్నో అపాయ కార్యాలు జరుగుతున్నప్పటికీ ప్రభు మీ కంటికి రెప్ప వల్ల మమ్మల్ని కాచి కాపాడుతున్నందుకు వందనాలయ్యా తండ్రి దేవా ప్రభు. ఇదిగో నీ రెక్కల చాటు మమ్మల్ని మరుగుపరిచినైనా ప్రభు తండ్రి, ప్రతి ఒక్క అపవాది ప్రభు తండ్రి అయ్యా ప్రభు క్రియల నుండి తప్పిస్తున్న దేవునికి స్తోత్రం అయ్యా. నోళ్ళు ఉన్న వారు అందరూ కూడా, నేను ఒక్కరిని కూడా లేను, మీరందరూ కూడా నాతో పాటే ఉన్నారు, అందరు కూడా ఆత్మ కలుగుతున్నప్పుడు ఏకీభవించి నోళ్ళు స్తుతించినప్పుడే ఇదిగో దేవునికి అంగీకారంగా ఉంటుంది. ప్రతి ఒక్కరు కూడా నిద్రమత్తును వదిలి అందరు కూడా నోళ్ళు తెరవాలి. ప్రతి ఒక్కరు కూడా ఆయన సన్నిధిలో బలహీనులు బలం పొందుకుంటారు, ఆయన సన్నిధిలో ఇదిగో బలహీనులు బలం పొందుకుంటారు. ప్రతి ఒక్కరు కూడా ప్రభు వందనాలయ్య ప్రభు తండ్రి తండ్రి దేవ ప్రభు. ఈ దేశాల ఆరాధన బట్టి నీకు స్తోత్రాలయ్య దేవ ప్రభు. అయ్యా మీరు మా తోడుండి నైనా ప్రభు ఆరాధనలో నడిపించిన స్తోత్రం ప్రభు. మా ఆరాధనని అంగీకరించండి అనైనా ప్రభు, మా ఆరాధనని స్వీకరించినందుకు నీ స్తోత్రాలయ్య తండ్రి దేవ ప్రభు. అయ్యా ఆంటీ వాక్యం ప్రకటిస్తుండగా ప్రభు తండ్రి నీ బిడ్డలతో ప్రభు తండ్రి మాట్లాడమన్నైనా ప్రభు తండ్రి, ప్రతి ఒక్కరిని కూడా తాకమన్నైనా ప్రభు. నీకే సమస్తము చెల్లిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. థాంక్యూ జీసస్. అందరం కొంచెం బిగ్గర చప్పలు కొడతామా దేవునికి. థ్యాంక్ యూ జీసస్. అందరం కూర్చుందాం. స్తోత్రం. థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ జీసస్. ఒక 2 నిమిషాలు అందరం కూడా ఎడమ చేయి పైకెత్తి కుడి చేయి మన గుండెలపై పెట్టుకుందామా? ఒక్కసారి అర నిమిషం మనం ప్రార్థన చేసుకుందాం. ఈరోజు వర్తమానం కోసం మనం ప్రార్థన చేసుకుందాం, వాక్యం కోసం. దేవుడు మనతో మాట్లాడులాగున బలముగా యేసయ్యా నీవు మాట్లాడితే ఈ అంత్య దినాల్లో ప్రభా, చివరి రోజుల్లో నీవు మాట్లాడితేనే నాకు భద్రత ప్రభా, నీవు మాట్లాడితేనే ప్రభా నాకు మేలు ప్రభా యేసయ్యా. నీవు మాట్లాడకపోతే నేను ఉండలేను ప్రభా యేసయ్యా. నీవే గనక మాట్లాడకపోతే నాకు చాలా కష్టం ప్రభా, నా జీవితాన్ని ముందుకు కొనసాగించడం చాలా కష్టము ప్రభా. ఈ యొక్క దుర్దినాల్లో ప్రభా యేసయ్యా నీ వాక్యం గనక లేకపోతే నేను నశించిపోతాను ప్రభా యేసయ్యా. లోకంలో నాకు భద్రత లేదు ప్రభా, కాపుదల లేదు ప్రభా. ఎంతైనా నీ మాటల్లో ప్రభా యేసయ్యా నీ నామంలో మాకు స్వస్థత ఉన్నది, నీ మాటల్లోనే ప్రభా మాకు జీవితం ఉన్నది నాయన. నీకు స్తోత్రములు ప్రభా. ఈ దినమందు ప్రభా ఆంటీ తాంకులతో మీరు మాతో మాట్లాడండి యేసయ్యా. పరిశుద్ధాత్ముడా నీ స్వరము వారిలో నుండి ప్రభా బయటికి వచ్చునుగా కానీ ప్రార్థిస్తున్నాము యేసయ్యా. ప్రభా యేసయ్యా వారు నిలబడుచుండగా వారి నోటిని నీ బూరగా వాడుకోండి ప్రభా యేసయ్యా. వారి కాళ్ళల్లో కీళ్ళల్లో ఎముకల్లో నీ బలముతో అభిషేకముతో నింపబడుదురుగాక యేసయ్యా. నీకు స్తోత్రం. నీ నామానికి మహిమను తెచ్చుకోనండి. వాక్యంలోని ప్రతి మాట సూటిగా స్పష్టముగా యేసయ్యా మమ్మల్ని నీ ముఖాంతరంలో నుంచి దర్శించమని వేడుకొనొచ్చు. నీ నామానికి మహిమను తెచ్చుకోనమని యేసు నామమును అడుగుచున్నాము తండ్రి. బిగ్గరగా చెప్దాం ఆమేన్. We thank our worship team with Nitish, and we thank them for such a beautiful worship time we had, with beautiful worship. And the Spirit of God, hallelujah, is moving powerfully in this place. Hallelujah, 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 hallelujah. Akko kanta, akko kariya, akko sham. I'm pouring my grace and mercy upon each member of the worship team. ఇక్కడ ఉన్న గాయక బృందం పైన ప్రతి వారి పైన నేను నా ఆశీర్వాదాలను నేను కుమ్మరిస్తున్నాను. దేవుడు మనకు సెలవించున్నాడు. I'm going to bless each one of them in a mighty way. ప్రతి వారిని కూడా ఎంతో బలపరిచి వారిని ఎంతో నేను ఆశీర్వదించున్నాను. They have been so faithful to the Lord over the years, not just over the months, but over the years, and I'm going to give them a reward for వీరు ఈ దినమే కాదు ఎన్నో సంవత్సరాలుగా ఇటువంటి దేవుని సేవ చేసి ఉన్నారు. I am the Lord
the God of all flesh, and there's nothing too difficult for me. నేను మహోన్నతుడైన దేవుడిని కాబట్టి నాకు అసాధ్యమైనది ఏదీ లేదు అని దేవుడు మనకు సెలవిస్తున్నాడు. Each member of the worship team will soar high with wings of eagles. ఇక్కడ ఉన్న ప్రతి గానక బృంద సభ్యుడు ఏ విధంగా ఆకాశంలో పక్షులు ఎగురునో అదే విధంగా వారందరూ కూడా జీవితాల్లో ఎగురునున్నారు. They will walk and not faint. They will run and not be weary. వారు ఎక్కడ వెళ్ళినా కూడా నడుచుకొని వెళ్ళినా పరిగెత్తుకుంటా వెళ్ళినా కూడా ఎప్పుడు కూడా వారు అలసట పొందరు. Right now I'm filling them all with grace and glory from heaven. ప్రతి వారిపైన ఈ గానక బృందములు ఉన్న ప్రతి వారిపైన పరలోకం నుండి వారందరి పైన కూడా నా ఆశీర్వాదాన్ని నేను కుమ్మరిస్తున్నాను. And that grace and glory is coming upon each one of you, my beloved children. అదే విధంగా ఇక్కడ ప్రతి వారిపైన కూడా నా ఆశీర్వాదము నా మహిమను నేను కుమ్మరించున్నాను. My boundless grace and mercy is coming upon all of you under this roof, my children. ఇక్కడ ఉన్న ప్రతి వారిపైన కూడా నా ఆశీర్వాదాన్ని నా కరుణను నా కృపను నేను కుమ్మరిస్తున్నాను అని దేవుడు మనకు వాగ్దానం చేస్తున్నాడు. I am not a respecter of persons. I look into your hearts and I'm filling each one of you with grace and glory from heaven. నేను మనుషులను గుర్తించేవాడును. వారి హృదయాల్లో నేను గుర్తించి వారు ఎటువంటి వారిని వచ్చిస్తాను, కానీ వారు బహిరంగంగా ఏ విధంగా కనపడుతున్నారు అనే విషయం నాకు ఏ విధమైన ఆసక్తి లేదు ఆ విషయం పైన. My grace is upon you all. A cloud of glory is coming from heaven, descending from heaven upon this place. నా కృప నా కరుణ ఒక మేఘము వలె ఇక్కడ ఉన్న ప్రతి వారి పైన ఆవరించి ఉన్నది. A cloud of glory is coming down from heaven and engulfing the whole church right here. పరలోకము నుండి దేవుని మహిమ ఒక మేఘ రూపంలో వచ్చి ఈ పూర్తి ఇక్కడ ఉన్న ప్రదేశాన్ని అంతా కూడా నింపుతూ ఉన్నారు. And that glory is coming upon each individual, filling them, ministering unto them and anointing them. అది ఆ విధంగా దిగి వచ్చిన ఆ మహిమ ప్రతి వారిపైన ఇప్పుడే వారికి పరిచర్య చేస్తూ వారికి కావలసినవి ఆయనకి మరి గుర్తించి వారికి కావలసినవి కూడా సమకూర్చని ఉన్నది. So rejoice, my beloved, rejoice, the Lord God. కాబట్టి మనమందరూ కూడా యేసు ప్రభు నామమున మనందరూ ఆనందంగా మరి దేవుని స్తుతించెదము. The Lord God is walking amongst you. మరి మన మధ్యలో దేవుడు మరి నడుస్తూ ఉన్నాడు అనే విషయం మనం అందరు గమనించాలి. And laying his hand of blessing upon each head. ప్రతి వారి దగ్గర వచ్చి ఆయన తన హస్తముతో వారినంతరినీ ఆశీర్వదించున్నాడు. Filling you with grace and glory from heaven. ప్రతి వారిపైన దేవుని యొక్క కృప కరుణ మరి మహిమ అందరిపైన ఆయన కుమ్మరిస్తున్నాడు. My grace is upon you, my blessings are upon you. నా కృప నా ఆశీర్వాదం మీ పైన ఉన్నది. In Jesus' యేసు ప్రభు నామమున అడుగుతున్నాము. ఆమేన్. Amen. Praise God. Glory to God. దేవునికి మహిమ కలుగును గాక. Glory to God. I thank Anila's sister for taking, and Shirley who translated, for taking the church last Sunday and giving the message. మరి సిస్టర్ అనిలా గారికి ప్రత్యేకంగా మేము వారికి వందనాలు చెల్లిస్తున్నాము. ఎందుకంటే మేము లేనప్పుడు ఇక్కడ వారి సంఘమును పూర్తిగా వారు గమనించి మరి కండక్ట్ చేశారు. And you know, my daughter Elizabeth, you need not mourn at all. ఎలిజబెత్, నా కుమార్తె, నువ్వు బాధపడకము. You need not mourn at all, for I'm not just with you, I'm in you, and I'm pulling out all that sorrow,
all that pain from your heart and from your mind right now. I'm pulling it out, my beloved. I'm pulling it out and throwing it into outer నీ darkness. హృదయంలో ఉన్న దుఃఖమును బాధను నేను ఇప్పుడే వచ్చి నేను తీసివేయుచున్నాను అని గమనించి నువ్వు ఆనందించము. I am your father and I am your brother, my beloved daughter Elspeth. నా కుమారు ఎలిజబెత్, నేను నీ తండ్రిని కాబట్టి నువ్వు ఎప్పుడు బాధపడకము. నీ హృదయవాంఛలకు తెలుసును, నీ హృదయం నుంచి ఆ దుఃఖమునంతా తీసివేయుచున్నాను. Fear not, O daughter of Zion. My daughter Elspeth, you are a daughter of Zion. Your king comes riding upon a colt, the foal of an ass, so rejoice. మరి జయను కుమార్తెవు నువ్వు కాబట్టి నీ దగ్గరికి నేను ఏ విధంగా అశ్వమేధుడై నీ దగ్గరికి వస్తున్నాను కాబట్టి నువ్వు బలపరిచి ఆనందించము. And my daughter వెరోనికా నా కుమార్తె, your days of mourning will turn into days of joy. నీ హృదయంలో ఈ కాలంలో నువ్వు బాధపడుతున్నావు, దుఃఖపడుతున్నావు, కానీ త్వరలో నువ్వు దీంతో ఆనందిస్తూ ఉంటావు. And in the presence of the Lord you will rejoice and be thankful at all times. దేవుని సమక్షంలో నుండి ఎప్పుడు ఆనందిస్తూ ఉంటావు అనే విషయం గుర్తించము. My daughter Zara, I am not just with you, but I am in you. జరా నా కుమార్తె, నేను నీలోనే ఉన్నాను. And I am strengthening you, my son Joel. జోయల్ నా కుమారుడా, నేను ఎంతో బలపరుచు ఉన్నాను. Strengthening you to face what is coming in the future for you. మరి భవిష్యత్తులో ఏం జరుగుతున్నదో దాని గురించి నువ్వు బాధపడకము, నేను నిన్ను బలపరుస్తూ ఉన్నాను. And Pranit, my son, hallelujah, Pranit, my son, ప్రణీత్ నా కుమారుడా, I will definitely reward you for all your sacrifices you are making. It is known in the heavenlies and you will be blessed for it. నువ్వు ఏ విధంగా ప్రతి దానికి నువ్వు అర్పిస్తున్నానో ఆ విషయాన్ని నేను గమనించాను, అది చూస్తాను. ఏ విధంగా నువ్వు త్యాగం చేస్తున్నాను కాబట్టి వాటిని గుర్తించి నేను మీకు ఆశీర్వదించున్నాను. My grace is upon you, my blessings. నా కృప, నా కరుణ, నా ఆశీర్వాదం నీ పైన ఉన్నది. In Jesus' name. యేసు ప్రభు నామమున అడుగుతున్నాను. Amen. ఆమేన్. Amen. Amen. So we find that we have many requirements in our lives. మరి మనం చూసినట్లయితే మన జీవితంలో ప్రతి వారికి కూడా ఎన్నో అవసరాలు ఉంటాయి. And to get our requirements, many people fast and pray. మరి దాని కొరకే మనలో ఎంతోమంది ఉపవాసం చేస్తూ ఉంటారు. They think that if we fast, then the Lord will hear our prayers. మరి మనమందరం అనుకుంటాం ఆ విధంగా మనం ఉపవాసం చేస్తే దేవుడు ఇంకా ఎక్కువ బాగా ఉంటాడని. Fasting is not just done fasting from food, but there are other types of fasting, like fasting from the internet and the mobile phones. మరి ఉపవాసం అంటే మనం సామాన్యంగా అనుకుంటా ఉంటే అన్నం తినకపోతే ఉపవాసం అనుకుంటాం, కానీ అది కాకుండా ఎన్నో వేరు విధములైన ఉపవాసం ఉన్నది. ఇంటర్ నుంచి దూరం ఉండేది, వాట్సాప్ నుంచి దూరం ఉండేది కూడా ఉపవాసమే. And we find that in the Old Testament, invariably the people fasted. మరి మీరు పాత నిబంధనలో చూసినట్ల ఇజ్రాయెల్ ప్రజలు ఎప్పుడు కూడా అంత ఉపవాసం చేసేట్టు మనం చూడడం లేదు. And we find that there's another type of fasting like Daniel did. He abstained from good entertainment, abstained from rich and good food, and ate only the basic food. That is the Daniel type of fasting. మరి ఇంకొక ఉపవాసం ఏమంటే దానియేలు ఉపవాసం అంటారు. దానియేలు ఉపవాసం ఏమంటే ఆహారం విడిచిపెట్టలేవు ఆయన అక్కడ ఆనందము అది ఇది రాజు మందిరంలో ఉన్నవన్నీ వాటి నుంచి దూరపడి ఆ రాజు నుంచి వచ్చే భోజనాన్ని విడిచిపెట్టి సామాన్యమైన భోజనం తినేవాడు కాబట్టి అది కూడా ఒక విధమైన ఉపవాసమే.
And there's the Esther type of fasting. Esther fasted from food and water for 3 days and 3 nights along with her maidens. మరి మీరు చూస్తే ఎస్తర్ ఏ విధంగా మరి ఉపవాసం చేసిందంటే ఆమె పూర్తిగా 3 దినాలు ఏమీ తినక తాగక పూర్తిగా ప్రతి వాటి నుంచి ఉపవాసం తీసుకున్నట్టుగా అది ఎస్తర్ ఉపవాసం. And we find that it was done by the scribes and Pharisees in Jesus' day also. They thought that if they fast, they will twist the arm of God and get what they want. మరి యేసు ప్రభువును ఉన్నప్పుడు ప్రపంచంలో అక్కడ పరిసయ్యులు మరి ఏమన్నారంటే వారు కూడా బాగా ఉపవాసం చేసేవారు. వారు ఎందుకు చేసేవారు? దేవుని హస్తంను తిప్పి మన కోరికలు మనం తెలుసుకునేట్టుకు మనం చేసినట్టుగా మనం చూస్తున్నామని. So today we will get a new insight into fasting. కాబట్టి మనము ఈ ఉపవాసం అనే విషయం గురించి కొంచెం లోతుగా కనుక్కుందాం. And so when Jesus was around, his disciples followed him and they rejoiced and were very glad, and the scribes and Pharisees saw all this, and this is what they told Jesus in Mark chapter 2 verses 18 to 22. మరి మీరు చూసినట్టయితే యేసు ప్రభు శిష్యులు ఏ విధంగా మరి వారు చూస్తారు, వారి ఉపవాసం గురించి విషయం గురించి ఏ విధంగా మాట్లాడినాడు యేసు ప్రభు అనే విషయం వచ్చి మార్కు సువార్త 2వ అధ్యాయము 18 నుంచి 22. మార్క్ సువార్త 2వ అధ్యాయము 18 నుంచి 22 వచనంలో ఈ విధంగా యేసు ప్రభువు మనకు సెలవిచ్చినట్టు. So at that time John's disciples and the Pharisees were fasting. అది ఆ కాలంలో ఏమంటే యోహాను శిష్యులు మరి పరిసయ్యులు మరి ఉపవాసం చేసేవారు. And they came to Jesus and said, వారు యేసు ప్రభు దగ్గరికి వచ్చి ఈ విధంగా వారు అడిగినారు, why do John's disciples and the disciples of the Pharisees fast? మరి యోహాను శిష్యులు మరి పరిసయ్యులు ఉపవాసం చేయటం కారణం ఏమన్నారు? But your disciples don't fast. కానీ నీ శిష్యులు ఎప్పుడు కూడా ఉపవాసం చేయడం లేదు. And Jesus said to them, అప్పుడు యేసు ప్రభు ఏమన్నాడంటే, while the bridegroom is with them, the attendants of the bridegroom cannot fast. ఆ సమయంలో యేసు ప్రభు ఈ విధంగా ఉత్తరమిచ్చినవి ఏమంటే, మరి పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు ఆ పెండ్లి కుమారుతో ఉన్నవారు కూడా ఎప్పుడు కూడా మరి ఉపవాసం చేయరు అని Can they? So long as they have the bridegroom with them, they cannot fast. మరి అటు విధంగా పెండ్లి కుమారుడు ఉన్న వరకు కూడా ఎవరు అతన్ని వెంబడించిన వారు ఎప్పుడు పరిచయం మరి ఈ విధంగా ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. So what we find during a marriage, the bridegroom is there and his friends are there, the best man is there, and they eat and they drink and they rejoice. Like that Jesus was with his disciples and they were eating and drinking and rejoicing. మరి మీరు చూస్తే ఎక్కడైనా పెండ్లికి వెళ్ళినప్పుడు పెండ్లి కుమారుడు ఉన్నప్పుడు అక్కడ విందు భోజనాలు ఉంటాయి. కాబట్టి పెండ్లి కుమారుడితో తర్వాత ఆయన మన బంధుమిత్రులు అందరూ కూడా ఎంతో ఆనందిస్తూ మరి తింటూ ఉంటారు కానీ ఉపవాసం చేయరు. In the marriage feast nobody fasts. We also don't fast. We go and enjoy the marriage feast. మరి మనం కూడా ఎక్కడన్నా పెండ్లి వెళ్ళేటప్పుడు విందు భోజనం గురించి తింటాం కానీ అక్కడ ఉపవాసం చేయము. And Jesus continued saying, but the days will come when the bridegroom is taken away from them. కానీ ఒక సమయం వచ్చి ప్రభు చెప్పినది ఏమంటే, కానీ ఒక సమయం వచ్చును ఆ సమయంలో వారందరూ ఉపవాసం చేయవలెను. And they will fast on that day. ఆ దినంలో అందరూ కూడా మరి ఉపవాసం చేస్తారు. So we find that as long as the bridegroom is there with us, we don't have to fast. మరి దీనికి మనం చూసవలసిన తాత్పర్యం ఏమంటే,
పెండ్లి కుమారుడు మన దగ్గర ఉంటే మనకు ఉపవాసం చేయవలసిన అవసరం లేదు. So probably after Jesus was crucified and Jesus was not among them, probably the disciples wept and fasted and prayed. మరి చూసినట్లయితే యేసు ప్రభు శిలువ మరణం పొందిన తర్వాత ఆ సమయంలో మరి శిష్యులు ఉపవాసం చేసినట్టుగా మనం చూస్తున్నాం. But when he rose from the dead and appeared to the two men who were traveling to Emmaus, they were having dinner. మరి మీరు చూసినట్లయితే యేసు ప్రభు పునరుత్థానుడై మరి ఇమాస్ ప్రదేశంలో ఇద్దరు శిష్యులు నడుస్తూ ఉండగా వారి మధ్యలో చేరి మరి ఆయన వారితో కూర్చి మరి విందు భోజనం చేసినట్టుగా చూస్తున్నాం. And when Jesus rose up from the dead and appeared to his disciples, they rejoiced. First they thought they're seeing a ghost, but then when Jesus showed them his hands and his feet and said, "Touch and see me, I have bone and skin like different from yours, but I have a body." So then they rejoiced and thanked God, and they ate food with great joy. మీరు చూసినట్టయితే బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు పునరుత్థానుడై వచ్చిన తర్వాత శిష్యులు దగ్గరికి వెళ్ళినాడు. ఆ శిష్యులు చూసి ఆయన చేతిలో ఉన్న గాయములన్నీ చూసి అది యేసు ప్రభు, ఇది దయ్యం కాదు, యేసు ప్రభుని గుర్తించి వారంతా సంతోషించి యేసు చెప్పినాడు కూడా, నేను సైతాన్ని కాదు, ఏమైనా దయ్యాన్ని కాదు, నేను మనిషినే అని చెప్పి అక్కడ ఆయన తిన్నట్టుగా చూసినాము. ఆ సమయంలో శిష్యులందరూ ఆనందించి మరి భోజనం చేశారు. And the Bible says for 40 days he appeared to the disciples. మరి మీరు చూసినట్టే లేఖనం ప్రకారం 40 దినాలు ఆ విధంగా యేసు ప్రభువు తన శిష్యులు కనపడినట్టుగా చూస్తున్నాం. So did they fast in that time? ఆ సమయంలో వారు ఉపవాసం చేశారు. They didn't fast because the bridegroom had come back from the dead and he was with them. They were rejoicing. మరి యేసు ప్రభు పునరుత్థానుడై వచ్చినందుకు వారందరూ కూడా సంతోషించినారు కానీ ఉపవాసం చేయలే. And after 40 days he ascended into heaven before them, and then the Bible says 120 disciples gathered together in the upper room, and they were fasting, they were praying, they were having breaking of the bread, and they didn't have the bridegroom. మరి మీరు చూసినట్టయితే అపోస్తలుల కార్యం 1-2 అధ్యాయంలో మీరు చూసినట్టయితే యేసు ప్రభువు ఆగనుడై మరి పరలోకంకు వెళ్ళిన తర్వాత యేసు ప్రభు ఆదేశించిన ప్రకారం వారు వెళ్ళి అక్కడ ఒక రూమ్లో కూర్చొని పూర్తిగా ఉపవాస ప్రార్థనలు చేసినట్టుగా చూస్తున్నాం. But after 10 more days on the day of Pentecost, as they were fasting, praying, breaking bread, suddenly we find the Holy Spirit God descended upon them in the form of violent wind coming, and tongues of fire descending upon them, and they were filled with the Holy Spirit. మరి చూసినట్లయితే ఆ విధంగా 10 దినాలు వారు ఉపవాస ప్రార్థన చేస్తున్న తర్వాత అకస్మాత్తుగా వారందరూ కూడా పరిశుద్ధాత్మ దేవునితో వారందరూ కూడా బాప్తిస్మం పొందినట్టుగా ఉన్నది. ఆ పరిశుద్ధాత్మ దేవుడు ఏ విధంగా వచ్చినారు, ఎటువంటి విధంగా వచ్చాడనే విషయము మీ అపోస్తలుల కార్యం 2వ అధ్యాయంలో చూసినట్టే పూర్తిగా వివరంగా వ్రాసినది. మరి అగ్ని నాలుకలలో వచ్చినది, ఎంతో గాలి అక్కడ వీసినది. పూర్తిగా వారందరూ కూడా మరి పరిశుద్ధాత్మ దేవునితో నింపబడి మరి అనేకమైన భాషలతో మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తున్నాము అపోస్తలుల కార్యం 2వ అధ్యాయం. And they remember Jesus had told them in John chapter 14, we read it, I will not leave you as orphans, I will come and live not just with you, but I will come and live inside of you. And that happened on the day of Pentecost. మరి పెంతెకోస్ట్ దినంలో జరిగిన విషయం మీరు చూసినట్టయితే యేసు ప్రభు వారికి ముందుగానే చెప్పినారు, నేను మీతోనే ఎప్పుడు సదాకాలం ఉంటాను, మీతోనే కాక మీలో కూడా నేను ఉంటాను అని దేవుడు మనకు వాగ్దానం చేశాడు. ఈ విషయం ఇక్కడ జరిగిందని మనం చూస్తున్నాం. So who came to live inside them? కాబట్టి వారి హృదయంలో ఎవరు వచ్చినారు జీవించుటకు? The Holy Spirit inside of them.
మరి పరిశుద్ధాత్మ దేవుడు వారందరిలో వచ్చేట్టు ఆ సమయంలో మనం చూస్తున్నాం. And so what should they do? కాబట్టి వారు ఏం చేయవలను? They should rejoice and praise and thank God. And when you rejoice and praise and thank God, it is a celebration, isn't it? And what do you do when you celebrate? మరి మనం ఏమన్నా ఆనందపడి దాని గురించి మనం సెలబ్రేషన్ చేయాలంటే ఏ విధంగా చేయాలి? ఈ విధంగా పరిశుద్ధాత్మ దేవుడు శిష్యుల్లో వచ్చినప్పుడు ఏ విధంగా వారు ఆనందించినారు? You eat and drink and dance and rejoice as you do in birthday parties and weddings and anniversary. You do that, don't you? మరి ఎక్కడ చూసినా కూడా మనము ఆనందించేది ఏ విధంగా అంటే పెళ్ళిళ్ళు కానీ వివాహాలు కానీ మరి ఎవరికైనా బర్త్డే జన్మదినం అయినప్పుడు కూడా మనందరి మీద ఎగురేసి గంతేసి మరి ఆనందిస్తుంటాం. And the bridegroom is where? Inside of us. కాబట్టి మనలోనే మరి పెండ్లి కుమారుడు ఉన్నాడు అనే విషయం మనం గ్రహించాలి. So should we weep and mourn and fast and be unhappy? Should we? కాబట్టి మనం అందరూ అటువంటి యేసు ప్రభు మనలో ఉన్నప్పుడు, పెండ్లి కుమారుడు మనలో ఉన్నప్పుడు మనం ఈ విధంగా విషాదముగా దుఃఖముతో అన్నం తినక ఉపవాసం చేయవలసిన అవసరం ఉన్నదా? Do we have to twist God's arm and say, Lord, give this, give that, give that? Do we have to do that? He's inside of you and He's living inside of you. మరి ఇక్కడ ముఖ్య అంశం ఏమంటే యేసు ప్రభు మనలో ఉన్నాడు కాబట్టి ఆయన చేతులు మనం నార్మల్గా పని చేయించాలి ఏమంటే ఇట్లా పట్టుకుంటారు వాళ్ళు. ఆ విధంగా ట్విస్ట్ చేసి మనకు కావాల్సిన అవసరాలు తీసుకోవాల్సిన ఏమన్నా అది సమంజసమా? So fasting is an Old Testament method. కాబట్టి ఈ ఉపవాసం అనేది పాత నిబంధనలో ఉన్నది అనే విషయం మనం గ్రహించాలి. So therefore Jesus continues in Mark chapter 2 verse 21 and 22. He says, మరి మార్క్ సువార్త 22వ అధ్యాయము 22-23 వచనంలో ఈ విధంగా యేసు ప్రభు సెలవిస్తున్నాడు. He says, no one sews a patch of unshrunk cloth on an old garment. మరి అక్కడ ఉదాహరణగా యేసు ప్రభు చెప్పిందంటే పాత గుడ్డ పైన వస్త్రం పైన మరి కొత్త గుడ్డనొచ్చి దానిపైన మనం దాన్ని రిపేర్ చేయలేము. Otherwise the patch pulls away from it. కాబట్టి ఆ కొత్త గుడ్డ దాన్ని శ్రింక్ అయ్యి దాన్ని ఏం చేస్తుంది? చింపేస్తుంది. The new pulls away from the old. ఆ పాత గుడ్డ నుంచి అది మరి దాన్ని అక్కడ ఇంకా చింపేస్తుంది. And there is a worse tear in the cloth. ఆ విధంగా జరిగింది ఏమంటే ముందేదో కొంచెం చినిగిండే ఈ విధంగా మనం చేస్తే అదేమైంది? ఎక్కువ చినిగిపోయి. Further he says, no one puts new wine into old wine skins. మరి కొత్త ద్రాక్షారసము మరి పాత వైన్ స్కిన్స్ అంటే ఆ కాలంలో వాళ్ళు వైన్ స్కిన్ అంటే చర్మంతో చేసిన తిత్తుల్లో వాటిని వేసేవారు. కానీ పాత తిత్తులో కొత్త మరి వైన్ వేయగలరా? Otherwise the new wine will burst the skins. అదేవిధంగా దాని ద్వారా ఆ పాత తిత్తి వచ్చి పూర్తిగా పగిలిపోతుంది. And the wine is lost and also the skin is lost. దానివల్ల ఏమైందంటే ఆ తిత్తి కూడా పాడైపోయింది, మన ద్రాక్ష రసం కూడా అక్కడి నుంచి మనం కిందకి పడిపోయింది. So no one puts new wine into old wine skins, they put it into new wine skins. మరి కొత్త ద్రాక్ష రసము పాత దాంట్లో మనం వేయలేము అనే విషయం ఉన్నది. ఎందుకంటే మనం కొత్త ద్రాక్ష రసము స్టోర్ చేయాలంటే పాత తిత్తిలో కాదండి, కొత్త తిత్తిలోనే వేయాలి. They put into new wine skins because you see when you put the wine, make wine,
yeast into it, and that bubbles and multiplies, and the skins expand and wine is made. So if you put that into old wine skins, it will bubble, new wine will bubble, and it will want to expand and the wine skins will tear. మరి దీనికి కారణం ఏమిటంటే, మీరు సైంటిఫిక్గా చూసినట్టయితే ద్రాక్షారసం వేస్తే కొత్తది ఏమైందంటే దాంట్లో బురుగు అది వస్తుంటుంది ఎప్పుడు. అదండి ఫర్మెంటేషన్ అంటారు. ఫర్మెంటేషన్ అయితే ఏమవుతుంది, పాత ఉంటే అది ఆ ఫర్మెంటేషన్ ద్వారా వచ్చిన ప్రెషర్తో అది చినిగిపోతుంది. కాబట్టి కొత్త వైన్ను కొత్త తిత్తిలో వేస్తే అటువంటి ఫర్మెంటేషన్ అంటారు. వాట్ డు కాల్ ఇట్ ఇన్ తెలుగు? ఫర్మెంటేషన్ ఎనీబడి? అది చింపదు అని ఇక్కడ ఇది ఉదాహరణ. So when Jesus is talking about old wine, he's talking about Mosaic laws. మరి ఇక్కడ ఒక విషయం మనం గ్రహించాలి. ఈ కొత్త తిత్తి పాత తిత్తి వైన్ ఏమిటి అనే విషయం దేని గురించి మనకు ఇది ఆదేశిస్తుందంటే, మొజాయిక్లా అంటే మోషే ద్వారా వచ్చిన మనకు ఆజ్ఞలు, దానికి సంబంధించి దీంతో సంబంధం ఉన్నది. He's talking about the 613 laws that were in the Mosaic laws, but let us look only at the 10 commandments which were written by God's finger on the tablet of stone. మీరు చూసినట్టయితే దేవుడు, యెహోవా దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చాడు మోషేకి సైనాయి పర్వతం పైన. కానీ దానిపైన మోషే ఎక్స్పాండ్ చేసి దాన్ని 613గా చేసినట్టుగా మనం చూస్తున్నాం. And they were put in old wineskins. So can you tell me what will be these old wineskins that are there in the Mosaic laws? Just take a guess. Yes? God's? Yeah, but what is the old wineskins? The old wineskins are the good works that they had to do. మరి ఈ విషయం కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమంటే, పాత తిత్తి అంటే కంటైనర్, అది ఏమిటి? మనం మోసాయిక్ లైఫ్ సంబంధంగా మనం చదివినట్టయితే అదేమిటంటే, అది పాత నిబంధనలో ఉన్న ఈ మోషే యొక్క నియమాలు, అది ఈ విషయం అది పాత తిత్తితో పోల్చినారు. So say after me, let us repeat please. Old wine is Mosaic laws. And old wine skins are good works. You understood? So మరి కొంచెం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏమిటంటే, మొజాయిక్ అంటే మోషే ద్వారా ఇచ్చిన నియమాలు వచ్చి పాత నియమాలు, కానీ కొత్త నియమాలు ఇవేమి దేవుని యొక్క నియమాలు అన్నమాట. కాబట్టి అది దాంట్లో వేస్తే ఏమవుతుంది, మనం ముందే చూసినాము ఏ విధంగా అది పగిలిపోతుందని. And we all know what were the good works they had to offer, like you said, animal sacrifices and do good works and obey the commandments of God to the letter by their actions. మరి ఆ సమయంలో ఏమిటంటే, మంచి కార్యములు చేసిన యెడల మీరు పరలోకానికి వెళ్ళే అర్హత మీకు ఉంటుందని అనే విషయం ఉంది. కాబట్టి అది ఆ విషయం దీంతో సంబంధం అన్నమాట. మంచి కార్యాలు చేస్తే మీరు పరలోకం వెళ్తారని. And therefore we find that God was not satisfied with it, because James says if you break one law, you break all the laws. That means, are you going to heaven easily?
You have to all the time think at least 10 commandments. I must learn them, obey them, do them. And today many Christians also are doing just trying to obey the 10 commandments. I don't tell lies. I don't do adultery. I don't steal. So I'm a good person. Is that the way to go to heaven? God didn't think it was the right way to go to heaven. మరి 613 మొజాయిక్ లా ప్రకారం నియమాలు ఉన్నాయి. దాంట్లో ఒక నియమము మీరు దాని ప్రకారం విరోధంగా వెళ్తే పూర్తిగా 613 కూడా మీరు పాపం చేసినట్టుగానే గమనించబడతాం. And fasting was the Old Testament method. కాబట్టి అటువంటి సమయంలో ఎవరైనా 613 నియమాలు ఉంటే మనం చేయగలమా? మనం సాధ్యం కాదు. So Jesus says about new wine, isn't it? He says new wine must be in new wineskins. So the new wine is the teaching of Jesus Christ. మరి కొత్త ద్రాక్షారసం ఏమిటంటే అది మొజాయిక్ లా కాదు, యేసు ప్రభు వచ్చి ఇచ్చిన నియమాలు అని మనం గుర్తించాలి. And what is the way to go to heaven under the new covenant? మరి Yes. కొత్త నిబంధన ప్రకారం మన పరలోకంలో వెళ్ళాలంటే ఏం చేయాలి? What is the way? Yeah? Repent. Amen. Amen. So the new wineskins are by faith. Accept the grace of God by faith. మరి కొత్త నిబంధన అంటే దాని తిథి ఏమిటంటే దేవుని కరుణ ద్వారా మనకు రక్షణ కలుగుతుంది. యేసు ప్రభువు పైన మనం విశ్వసించిన ఎడల అది ముఖ్యమైనది. So please repeat. New wine is the teachings of Jesus. కొత్త ద్రాక్షారసం అంటే యేసు ప్రభు బోధించిన నియమాలు. And new wine skins are the by faith. మరి కొత్త తిథి అంటే ఏమిటంటే అది యేసు ప్రభు ఇచ్చిన నియమాలు. So the old wine is the laws of Moses. And old wine skins are the good works. New wine is the teaching of Jesus. And new wine skins are by faith. Correct? మరి అందరూ ఈ విషయాన్ని గుర్తించారా? ఎవరికన్నా దీనిపైన సందేహం ఉంటే మీరు నాతో కలిసి మాట్లాడవచ్చు, మేము వివరంగా నన్ను తెలుపుగలను. So does God do away? అంటే ముఖ్యంగా గమనించవలసిన ఏమిటంటే కొత్త తిథి ఏమిటి, ఆ ద్రాక్షారసం ఏమిటి అనే విషయం అక్కడ వస్తున్నది. కొత్త తిథి విశ్వాసం. మరి కొత్త ద్రాక్షారసం ఏమిటంటే యేసు ప్రభు ఇచ్చిన నియమాలు. So God still wants you to fast, not for food, but He teaches you a new type of fasting. మరి దీనికి మీరు చూసే తాత్పర్యం ఏమంటే యేసు ప్రభు మనకు ఏ విధముగా ఉపవాసం చేయవలను, పాత నిబంధన ప్రకారం కాదు, కొత్త నిబంధన ప్రకారం ఏ విధంగా మనం ఉపవాసం చేయవలను అనే విషయం మనకు తెలిపినారు. So that new type of fasting is found in Isaiah chapter 58 verses 3 to 11. ఇది ఐజయా గ్రంథము 58 3 to 11. యెషయా గ్రంథము 58వ అధ్యాయము, Not 55, Johnny, 58. 58వ అధ్యాయము Verses 3 to 11. 3 నుంచి 4వ వచనం. So God is telling the Israelites, you are fasting. He's telling the Pharisees, you don't comb your hair when you are fasting. You appear like this. I'm fasting. I'm feeling so weak. Pharisees were doing all that to get approval. So Jesus is telling them the type of the fast that I want. In verse 7 he says, is it not to divide your bread with the hungry
మరి ఇక్కడ ఆ కాలంలో పరిచయాలు ఏం చేసేవారంటే వారు ఒకవేళ ఉపవాసం చేస్తున్నట్లా అందరికీ తెలియాలని వేషధారణ చేసేవారు. ఎందుకంటే సరైన ఇది లేకుండా మరి ఎంతో దుఃఖముఖంతో వారు కనపడేవారు. వారికి అందరికీ తెలియాలని నేను ఉపవాసం చేస్తున్నాను. కానీ యేసు ప్రభు చెప్పే మరి ఉపవాసం అది కాదు. So if you want to fast, you share your food with those who are hungry. మరి మీరు మనమందరం ఉపవాసం చేయాలంటే ఏం చేయాలంటే మన ఆహారాన్ని వీరితో పంచుకోవాలి. If you want to fast, bring the poor people into your home. మరి ఉపవాసం చేయాలంటే మరి బీదలను మీ ఇంట్లోకి వారిని ఆహ్వానించండి. If you see somebody having no clothes, give them clothes. ఒకవేళ ఎవరైనా బట్టలు లేకుండా ఉన్నట్టే వారికి మీరు తమ బట్టలను కూడా ఇవ్వవచ్చు. And in verse 8 of Isaiah 58 he says, then your light will break out like the dawn. మరి 8వ వచనంలో ఈ విషయం తెలుపుతున్నాడు. అటువంటి సమయంలో మీరు వేషధారణ చేయవలసిన అవసరం లేదు. మీ కాంతి ద్వారా వారంతా తెలుసుకుంటారు మీరు and you will recover quickly from your sickness. కాబట్టి దాని ద్వారా యేసు ప్రభు మన ఉపవాసాన్ని గుర్తిస్తారు. And you will cry to the Lord and he will answer you. అప్పుడు మనం దేవుని మొరపెట్టినట్టయితే యేసు ప్రభు మన మొర వింటారు. God will say, here I am my son, here I am my daughter. నేను ఇక్కడే ఉన్నాను నా కుమార్తె నా కుమారుడని దేవుడు మనకు సంబోధిస్తాడు. And he will break the yoke of Satan off you. మరి సాతాను యొక్క కాడిని కూడా మనం విరగ్గొట్టగలము. And you will remove the wickedness from your life. దాని ద్వారా మనలో ఉన్న దుర్మార్గాన్ని అన్నిటి కూడా మన నుంచి ఆ మలినాన్ని తీసివేస్తాం. So if you give from yourself to the poor and the hungry and satisfy the desires of those who are not so blessed like you. మరి అదే విధంగా ఉపవాసం చేసినట్టయితే మనకున్నది బీదలతో పంచుకునేది ఎలా దాని ద్వారా మనం ఉపవాసం చేసినట్టుగా మనం గ్రహించాలి. Then your light will shine in the darkness and wherever you go darkness will be removed from there. మరి ఎక్కడ వెళ్ళినా కూడా అటువంటి వ్యక్తులు ఎక్కడ వెళ్ళినా కూడా అంధకారంలో వారు ఎంతో మరి కాంతిపూర్వంగా కనపడతారు. Is this reminding you of some teaching that Jesus made in the New Testament? కొత్త నిబంధనలో యేసు ప్రభు ఈ విషయం గురించి చెప్పాడు. Yes, Shirley. Yes. Anything else Jesus said? Wash your face and Okay. Okay, don't show off your fasting. What I'm getting at is totally different. In Matthew and chapter 25, we find the same thing that Jesus is telling. In మత్తయి సువార్త 25వ అధ్యాయము మీరు చూసినట్టయితే ఈ విషయం గురించి యేసు ప్రభు ఏ విధంగా మనకు సెలవిచ్చాడో చూస్తున్నాం. Verses 35 to 40 he's telling us. 35 నుంచి 45వ వచనం వరకు ఈ విషయం రాసి ఉన్నాడు. 40 He goes to the people and says, I was hungry and you fed me. అక్కడ మీరు చూసినట్టయితే వాక్యంలో ఈ విధంగా తెలుపుతున్నాడు యేసు ప్రభు, నేను ఆఖరిగా వచ్చినాను, దప్పులతో మీ దగ్గరికి వచ్చినారు కానీ మీరు నాకు ఏ విధంగా కూడా మరి మీరు మీ ఆహారాన్ని కానీ నీళ్లు కానీ ఇవ్వలేదు. I was thirsty and you gave me a drink. మరి వేరే వారిని ఉద్దేశించి చెప్తున్నాడు, నేను అక్కడ మీ దగ్గరికి వచ్చినప్పుడు నేను మరి ఎంతో దాహంతో వచ్చినప్పుడు మీరు నాకు నీళ్లు తాపించారు. And I had no clothes and you clothed me. మరి నా దగ్గర ఏమైనా గుడ్లు లేవు కానీ మీరు ఇచ్చినారని వారిని ఉద్దేశించి I was sick and I was in prison and you visited me and you lifted my heart up and gave me courage. మరి నేను ఎంతో అనారోగ్యంలో మరి చెరసాల్లో ఉన్నప్పుడు మీరు వచ్చి నాకు సందేశించి మాకెంతో సహాయం చేసినారు. And what did Isaiah 58 say? This is the type of fasting we should do. మరి యెషయా గ్రంథము 58వ అధ్యాయంలో రాసిన ప్రకారం
ఇదే విషయం అక్కడ రాసి ఉన్నది. ఏ విధంగా మనము ఉపహాసం చేయవాలి. You said, Lord, no, I don't remember doing it. But Jesus said, if you, in as much as ye do it unto the least of these, my brethren, you are doing it to me. That's what Jesus said. మరి అక్కడ ఎవరిని సంబోధించి ఈ విషయం చెప్పినప్పుడు వారు అన్నారు, ప్రభా మేము ఎప్పుడు మీరు వచ్చాడు, మీరు చెప్పినది ఎప్పుడు మేము చేయలేదే అన్నారు. అప్పుడు యేసు ప్రభు ఏమన్నారంటే, ఎక్కడ మీరు ఎంతో బీద వ్యక్తి ఉన్నాడో వారికి నువ్వు పరిచర్య చేసినట్లా నాకు చేసినట్టే అని గుర్తించమని అందరికి సంబోధించారు. So in the New Testament, the new wine needs new wine skins. The teaching of Jesus needs us to believe and accept the grace of God by faith. And once we are saved, we are to do good works. But before being saved and you do good works, it's like filthy rags. మరి కొత్త నిబంధనలో ప్రకారంగా విశ్వాసం ద్వారా, యేసు ప్రభునందు విశ్వాసం ద్వారా మనము రక్షణ పొందుతామన్నారు. కానీ పాత నిబంధనలో మంచి కార్యములు చేసిన వల్ల మీరు పరలోకి వెళ్తారని, ఆ మంచి కార్యాలు చేసేదనే విషయం, దాని ద్వారా మన పరలోకంకు వెళ్ళలేము అనే విషయమే ఈ కొత్త వైన్ అన్నమాట, రక్షణ. So you will say, if I don't fast from food, God won't bless me. But the new covenant says, you do all these things to the poor and to the needy and the sick and those in prison. You are doing it to Christ. And then will Christ answer your prayers? మనమందరం అనుకుంటాము, మనం ఉపహాసం చేస్తే నా మాట దేవుడు వింటాడని ఉపహాసం చేస్తున్నాడు. కానీ యేసు ప్రభుని తెలిసిన ప్రకారము మీరు బీదలను, ఎంతో దుఃఖపడేవారు, కష్టాల్లో ఉన్నవారికి వెళ్ళి, చెరసాల్లో ఉన్న వారందరికి వెళ్ళి వారందరికీ మీరు పరిచర్య చేస్తే అది నాకు చేసినట్టే. కాబట్టి ఆ విధంగా మనం చేసినట్టయితే ఉపవాసం అవసరం లేదు. యేసు ప్రభు మన ప్రార్థన గుర్తిస్తాడు. When you are doing these things, Jesus will do something for you. When you do it to the poor and needy, the sick and in prison, you are doing it to whom? To Jesus. And when you do it to Jesus, it shows that you are his child. And a father, what does he tell his child? Ask me, son, ask me, daughter, and I will give it to you. That's what మరి ఆ విధంగా మనం ప్రవర్తించిన ఎడల, బీదల కొరకు మనం సాయం చేసి వారి కొరకు కష్టాల్లో మనం పాల్పంచుకున్న ఎడల అది యేసు ప్రభుని చేసినట్టు. కాబట్టి యేసు ప్రభు అంటాడు, నువ్వు నాకు చేసినావు కాబట్టి నీ ప్రార్థన నేను వింటానన్నా. And Isaiah further promises us in Isaiah 58, he tells us in verse 11 of యెషయా గ్రంథము 58వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా లేఖనం మనకు తెలుపుతున్నది. He says, then the Lord will continuously guide you. అప్పుడు ప్రభు మిమ్మల్ని ఎప్పుడు నడిపిస్తూనే ఉంటాడు. And he will satisfy your desire in scorched places. Scorched places mean when everything is dry around you, he will give you dew from heaven. That is what he will give you. మరి ఆ విధంగా నడిచినట్ల దేవుడు మన హృదయవాంఛలు తీరుస్తారు. ఎక్కడ మన జీవితాల్లో మరి ఎండుగా ఉంటుందో ఆ ప్రదేశాన్ని కూడా దేవుడు మరి ఎంతో దాని విత్తనం ఏ విధంగా అక్కడ చల్లబడాలో అది చేస్తాడు. And he says further, you will be like a well-watered garden and like a spring of water that will never fail. కానీ అటువంటి ఎండు ప్రదేశాల్లో మనలో ఉన్న ఎడల మన జీవితాల్లో నుంచి మరి ఎంతో మరి జీవ జలములు మరి బయటకు వచ్చును ఇక్కడ వ్రాసి ఉన్నది. And Isaiah sure is referring to what? Spring of water bubbling from your innermost depths so that you will never be thirsty. What is that? Anointing of the Holy Spirit. మరి ఆ జీవ జలములు ఈ విధంగా మనలో నుంచి ప్రవహించును అంటే ఏమిటంటే అది పరిశుద్ధాత్మ దేవుడు మనలోంచి
పొర్లి పొంగుపడును. You'll be like a well-watered garden. A garden brings forth flowers and fruits, and the Holy Spirit in you will help you develop beautiful fragrance of Christ, and you will automatically develop the gifts of the Holy Spirit, fruits of the Holy Spirit. You will get it all. Therefore, I told you today we are going to discuss a new type of fasting. మరి ఏ విధంగా నేను చెప్పినానంటే మన హృదయాలు ఎంతో మంచి పొలము లేక ఒక గార్డెన్ అంటారు, ఏ విధంగా బాగా వాటి నీళ్ళతో తడిపి బాగా ఉంటుందో అక్కడ ఎంతో ఫలాలు మరి ఎంతో విధమైన అక్కడ ఫ్లవర్స్ అవన్నీ వస్తుంటుంది. అటువంటి హృదయాలు మనలో జరగాలంటే పరిశుద్ధాత్మ దేవుడు మనలో ఉన్న ఎట్లా ఇటువంటి మనలో మన జీవితాల్లో మార్పు వస్తుంది. ప్రజలు గుర్తిస్తారు మనల్ని, దాని ద్వారా దేవుని కాంతి కూడా వీరికి తెలుసు. So the new wine has to be put in new wine skins. So by faith, if you do all this, you have to do the Old Testament method of fasting from food. Do you? I'm telling you this, you may agree, you may not agree, but before God I'm telling you, I never fast from food. నేను చెప్పిన విషయము మీరు యోచించాలని, ఇది చేయాలా చేయకూడదా అనే విషయం. దేవుని అందు విశ్వసించుట అనేది కొత్త తిత్తిగా కొత్త వైన్గా మనం చూస్తున్నాము. అది యేసు ప్రభు చెప్పినది. పాత నిబంధనగా మనం మంచి కార్యాలు చేయాలంటే ఉపవాసాలు చేయాలి, అది కూడా ఉన్నది. కానీ ఇప్పుడు యేసు ప్రభు వచ్చిన కొత్త నిబంధన వచ్చింది కాబట్టి మనం కొత్త నిబంధన ప్రకారంగా ఉపవాసం అంటే వేరే మేము గ్రహించాము. అది పూర్తిగా అన్నం విడిచిపెట్టి ఉండేది కాదు. Teaching I didn't learn from anywhere. The Holy Spirit gave me the teaching as I was reading from the scriptures. I said, Lord, people are fasting from food, but I'm not fasting, not because I love food or anything, but I like to maintain my routine. I like to exercise. I like to go for walks. I like to do physical things also. And if I fast, then I can't do it. I can't leave it, then my knee troubles, my shoulder troubles. So Lord, I'll go on with this type of fasting, and I'm not telling you to do it, but one type of fasting I do. I fast from cell phone, YouTube. I fast from that, and that is the type of fasting that will please God above all types of fasting. I fast from going to cinema halls and watching movies, and even from reading all the bad news in the newspaper. I do not read the newspaper. A little thing that I may know of today's world is what uncle tells me. I do that type of fasting. Why? Because I want to be pure and holy. I don't want the things of the world to enter my heart. I don't want it. Nor do I go shopping like most ladies. I do not like it. Yes, I do go once or twice a year and purchase a few dresses and get them stitched, and that's all. మరి మనము ఉపవాసం చేయాలా చేయకూడదు అనే విషయము అది మన ఇష్ట ప్రకారమే ఉండాలి. కాబట్టి నేను చెప్పేదంటే నేను ఎప్పుడు కూడా ఫాస్ట్ చేయలేదు, ఈ విధంగా నేను ఫాస్ట్ చేయలేదు. కానీ నా ఫాస్టింగ్ ఏమిటంటే ప్రపంచంలో ఉన్న ఆకర్షణల నుంచి నేను దూరంగా ఉన్నాను, వాటి ఎప్పుడు దూరంగా ఉంటాను, దేవునిలోనే నేను నిమగ్నంగా ఉంటూ ఉంటాను. కాబట్టి అది ఒక విధమైన ఉపవాసం నేను చేస్తున్నాను. మీరందరూ చేయాలని కూడా మేము చెప్పడం లేదు. మీ ఇష్ట ప్రకారము, మీరు తలంపుల ప్రకారము ఏది మీరు అనుకుంటారో అది చేయవచ్చును, కానీ ఈ బోధనలో ఈ ఉపవాసం చేయకూడదని మేము చెప్పడం లేదు. And it's further told in Psalm 41 verses 1 to 3. David tells us. మరి మీరు చూసినట్టయితే కీర్తనల గ్రంథము 41వ అధ్యాయము 1 నుంచి 3వ వచనంలో ఈ విధంగా దావీదు మహారాజు తెలుపుతున్నాడు. He says, how blessed is he who considers the helpless. మరి ఎంతో మరి అవసరంలో ఉన్ని బాధపడుతున్న వారిని గుర్తించిన వాడు ఎంత ఆశీర్వాదం పొందినవాడు. The Lord will deliver him in the day of trouble. మరి అటువంటి వ్యక్తిని
వారు కష్టాల పాలవుతున్నప్పుడు దేవుడు వారిని రక్షిస్తాడు. The Lord will protect him and keep him alive. మరి అటువంటి వ్యక్తిని దేవుడు ఎప్పుడు కూడా కాచి కాపాడుతూ ఉంటాడు. And he shall be called blessed on the earth. మరి అటువంటి వ్యక్తి ఆశీర్వాదమైన వ్యక్తిగా దేవుడు గుర్తిస్తాడు. And do not give him over to the desire of his enemies. మరి అటువంటి వాడు వచ్చి తన 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 ఇష్ట ప్రకారముగా తన జీవితంలో నడవడు. The Lord will sustain him upon his sick bed. మరి అతడు అనారోగ్యంలో పడి ఉన్న తన బెడ్ పైన పడి ఉన్నా కూడా దేవుడు అతన్ని In రక్షిస్తాడు. his illness, he will be restored to health. మరి అటువంటి సమయంలో కూడా ఆయన అనారోగ్యంలో ఉన్నా కూడా దేవుడు అతన్ని Because the ఆశీర్వదించాడు. word of God also says in Psalm 119, it says, many are the afflictions of the righteous, but the Lord delivers him out of them all. మరి కీర్తన గ్రంథము 119 కీర్తనలో ఈ విధంగా చెప్తున్నాడు, అటువంటి వారు బాధపడుతున్నప్పుడు దేవుడు వారు రక్షిస్తాడు. So in the new covenant, if you are helping the helpless, the poor, the needy, and you fall sick, it is God who restores you to health. ఆ విధంగా మనం కొత్త నిబంధన ప్రకారంగా మనం జీవించిన ఎడల వేరే వారికి కష్టాల్లో ఉన్న వారికి బీదలకు మనం వారికి సహాయం చేసిన ఎడల అటువంటి వ్యక్తి ఒకవేళ మరి అనారోగ్యంలో తన పరుపులో ఉన్నా కూడా దేవుడు అతన్ని రక్షిస్తాడు. Many are the afflictions of the righteous. Now, uncle has not been spared from attacks. He had terrible heart attack and he survived. The doctor told me, madam, if I do this procedure, your husband will die. If I don't do it, he will die. What do you want me to do? I said, he will not die. Hindu doctor, I said, he will not die because God promised us we are going up in the rapture. I was laughing. I was not broken, nothing, at the doctor's saying. And the doctor couldn't understand it because I said, just take him and do the procedure. And uncle went to terrible times. Today he's well and alive and walking twice a day, half 45 minutes, and he's still alive. Why? Because he really did this new type of fasting. మరి మీరు చూసినట్టయితే ఇది నా విషయంగా తెలుపుతున్నది ఏమిటంటే, ఒకసారి నాకు హార్ట్ అటాక్గా వచ్చింది. అటువంటి సమయంలో ఎంఎస్లో వెళ్ళినప్పుడు నాకేం అంతగా బాధగా కనపడలేదు, ఏమంత సీరియస్గా కూడా కనపడలేదు. కానీ ఆ సర్జన్ మరి ఏమి చూసి చెప్పినాడు, నేను ప్రొసీజర్ చేసినా కూడా చచ్చిపోతాడు, చేయకపోయినా కూడా చచ్చిపోతాడు. అటువంటి సమయంలో ఆమె చెప్పింది ఏమంటే, దేవుడు నీకు విశ్వాసం ఉన్నది, ఆయన ఇప్పుడు చనిపోడు, మేమందరూ పరలోకం వెళ్ళాలి అని చెప్పినాను. అది జరిగిందండి. That song is coming to my mind. Whose report will you believe? We shall believe the report of the Lord. మరి ఎవరి మాట మనం వినాలి? దేవుని మాట, మనం సర్జన్ చెప్పే మాట. ఇక్కడ డాక్టర్ గారు ఉన్నారు కూడా, కాబట్టి డాక్టర్స్కి అగేన్స్ట్గా మేము చెప్పడం లేదు, కానీ మన విశ్వాసం ఎప్పుడు దేవుని పైన ఉండాలి. డాక్టర్స్ను గైడ్ చేస్తారు. And 2 years ago, he got cancer in the colon, and a Christian doctor said it has spread to your liver, it has spread to your lungs, it will go to your mind. And I said, Lord, all this happened without me knowing, Lord. Why? So we took him to Dr. Chinna Babu, and he's a well-known cancer surgeon. Nothing, he said. This first day, nothing. He cut off that portion. He never had chemo, never had radiation, and he's alive before you, well and strong. Only we go every 3 months for checkup. Now he's calling us every 6 months for checkup. For his heart, he's going once a year. We follow the doctor's medicine, but
I believe why he's even. I have been through many physical challenges, a number of operations, and a lot of problems and trouble. But I'm alive, and before he's 83, I'm 76, and we are still going strong. And we decided we are going to serve Christ till our last breath. Why? Because the Word of God says the Lord will sustain him upon his sick bed. In his illness, he will restore him to health. So God was with us in our sick bed. We shed tears. We did everything. But we are alive today. Why? Because we did the new type of fasting, and God has restored our health back to us. I don't know the future, but one thing I know, we're going up in the rapture. So Christ is coming very soon. He is 83, believe me. I'm 76, and I'm waiting for Christ's coming, which is going to be very near. So you also, if you agree with me, do the new type of fasting and get the blessings we have got. మరి మా జీవితాల్లో ఉదాహరణ మేము చెప్తున్నాము. ఎంతో కష్టాలు పాలైనాము, ఎన్నో విధమైన అనారోగ్యంలో పాలైనాడు, కానీ దేవుడు ఎప్పుడు మాకు రక్షించినాడు. మరి చనిపోయే దశలో ఉన్నప్పుడు కూడా మనల్ని బయటికి తీసినాడు. కాబట్టి మేము చేసేది ఏమంటే ఈ కొత్త నిబంధనలో ఉన్న ప్రకారంగా ఉపవాసం చేస్తున్నాం, కానీ పాత నిబంధన ఉపవాసం చేయలేదు అనే విషయం మనం చెప్పదలుచుకున్నాం. So this is the doing of the Lord. It is marvelous in our sight. ఇది దేవుని చేసిన మహాకార్యం కాబట్టి మేమెంతో దాన్ని చూసి ఆనందిస్తున్నాం. God bless his holy word. దేవుడు తన వాక్యం దీవించును గాక. And now we have a very powerful testimony from Shalini, and I request Shirley to come and translate for her. Please come forward. సిస్టర్ శాలిని గారి ఒక విట్నెస్ ఉన్నది కాబట్టి come this side. You surely take. Come here, right here. Okay? Yeah. Come right here. Come, Shalini. You stand and come here. Stand together. Praise Lord, everyone. దేవునికి మహిమ కలుగును గాక. Seriously, today is a wonderful message about, I meant to say, fasting, and I really felt very happy because those words God already spoken to me, but I was a bit confused about fasting. Now it is clear. I really glorify God for this, and today I'm here for testimony. I didn't ever expected that I'll be giving testimony now. It's all God's plan. So the thing is that ఇప్పుడు నేను నా సాక్ష్యం పంచుకోవడానికి ఇక్కడికి వచ్చి ఉంటున్నాను దేవుడు చేసిన గొప్ప కార్యంను బట్టి. I was last year I was in a very bad phase. పోయిన సంవత్సరము నా జీవితంలో ఎంతో కష్టాలు అనుభవిస్తూ ఉండినాను. It was initial when I came to this church, and I had a really bad time. I mean, I was very new to this. ఈ సంఘానికి వచ్చిన కొత్తలో నేను చాలా భయంకరమైన పరిస్థితిలో ఉంటున్నాను. After that tragedy, I don't want to discuss. It's over. But God has given me victory in that. But at the same time, ఆ సమయంలో నేను చాలా కోల్పోయి ఒక పెద్ద దెబ్బతిని దుఃఖంతో వచ్చి ఉంటున్నాను పోయిన సంవత్సరము. God has given me victory in my work. Actually, I got a job. In that, I have done a great job because God helped me. The things which those people can't do, I did it. But the people, they were because of jealousy or something else, they really humiliated me, embarrassed me. But God's grace, God only took me out and He brought me again to the church. దేవుని దయ వలన నాకు దేవుడు ఉద్యోగం ఇచ్చి ఉంటున్నాడు. ఆ ఉద్యోగము దేవుని సహాయంతో ఎంతో బాగా చేయగలిగినాను. కానీ ఆ ఉద్యోగం చేసేటప్పుడు వేరే సహపని వాళ్ళు నాకు విరోధంగా చేసిన కార్యములు ఉన్నవి, కానీ దేవుడు వాటన్నిటి నుంచి కూడా నన్ను బయటికి తీసుకొని వచ్చి ఉంటున్నాడు. At that weak moment, the thing is that I was planning to quit the church because I was so disturbed and I don't know what's happening with me.
ఆ దుఃఖకరమైన సమయంలో నేను దేవునికి ఆరాధించకుండా ఆరాధనకు రాకుండా ఉండాలి అని అనుకొని ఉంటుని. బట్ for me, the thing is that I've discussed, I was praying with Elizabeth sister and Manasa sister. At the time I prayed, they were praying. I said them that I don't want to come to the church and all. So what happened, they prayed for me, and when I was crying, when I was so disturbed, I called Asha Mama also. At the time what she said, I was in the church. She said that start coming to the church early in the morning. We'll pray for the church and all. You start coming faithfully to the church, she said. ఆ సమయంలో చాలా దుఃఖంగా ఉన్నప్పుడు ప్రతిసారి కూడా సిస్టర్ ఎలిజబెత్తో సిస్టర్ మానసతో ముగ్గురం కూడా కలిసి ప్రార్థిస్తూ ఉండేవాళ్ళము. ఎప్పుడు కూడా ఏడుస్తూ దేవుని ముందు కన్నీళ్లు కారుస్తూ ప్రార్థిస్తూ ఉండే సమయంలో ఆంటీకి కూడా చెప్పి ఉంటున్నారు. ఆ సమయంలో ఎంత దుఃఖం అంటే అసలు గుడికి కూడా రాకుండా మానివేయాలని అనుకున్నారు. కానీ ఆ టైంలో ఆంటీకి చెప్పినప్పుడు ఆంటీ చెప్పి ఉంటున్నారు, ఆలయం మాత్రం మనకు ఉదయాన్నే తొందరగా వచ్చి ఈ గృహం కోసము ప్రార్థించేటప్పుడు, ఆరాధన కోసం ప్రార్థించేటప్పుడు నువ్వు కూడా పాల్గొను, ఆలయం మానవద్దు అని చెప్పి ఉంటున్నారు. Yeah, even personally I heard 2 times the voice of God saying that don't quit the church, continue to go to this church. సిస్టర్ షాలు ప్రార్థించేటప్పుడు 2 సార్లు దేవుని స్వరం విని ఉంటున్నారు. ఇక్కడ దేవుని దగ్గరికి ఈ సండే చర్చ్కు రావడం మానవద్దు, తప్పనిసరిగా ఆరాధనలో పాల్గొను అని దేవుని స్వరం విని ఉంటున్నారు. So then what happened, as I coming, my day, I don't know, when Sunday I come, sometimes I cry, sometimes I'll be with full depressed in my heart, and I don't know, whatever the situation, I started coming to the church. It's all God's grace who is bringing me. Whatever the situation I am, I'll just walk out from my home to the church every Sunday in the morning. అప్పటి నుంచి కూడా ప్రతి ఆదివారము దేవుని మందిరంలోకి వచ్చేటప్పుడు ఎంత దుఃఖమున్నా, ఎంత బాధ ఉన్నా, ఎంత దిగజారిన హృదయం ఉన్నా కానీ సరే ఉదయాన్నే ఆదివారం తప్పనిసరిగా ఆలయంకు రావడం మొదలుపెట్టినాను. Yeah, that really changed my life. అది నా జీవితంలో మార్పును తీసుకొని వచ్చింది. First thing is that I have been financially, unknowingly, foolishly, I was stuck in financial situation. 50,000 rupees I was stuck. నాకు తెలియకుండానే నేను ఆర్థిక లేమిలోకి, అంటే 50,000 రూపాయలు నేను అక్కడ అప్పులో కూరుకొని పోయి ఉంటిని. which was really unnecessary to me. It was like a trap to me. అది అనవసరంగా నేను చేసి ఉన్న ఆ అప్పులో పడిపోయి ఉంటుంది. But I didn't ever say that pray for me, I am in the situation. I didn't ever say to anyone. ఈ విషయంలో నేను ఎవరి ప్రార్థన సహాయం కోరలేదు, ఎవరితో పంచుకోలేదు ఇది. But in my heart also I prayed only once to the God, I am in this situation, I don't know how you will help me. నేను ప్రార్థనలో కూడా ఒకటేసారి ఇది దేవుని ముందు పెట్టి ఉన్నాను. దేవా, నేను తెలియకుండా నేను ఈ పరిస్థితిలో పడిపోయి ఉన్నాను, నేనేం చేయాలనో తెలియదు, సహాయం చేయని అడిగింది. So suddenly, I don't know, God gave me such wisdom that I spoke to them, and I really had conversations in such a way that they couldn't trap me. And at last that war went on 3 months, and as I was continually coming to the church, later miraculously they only said sorry to me and gave back my money, and not even they gave books to me also, and they didn't took the books also. With apology they released me from this 50,000 trap. అప్పుడు నేను ప్రార్థించినప్పుడు దేవుడు ఇచ్చిన జ్ఞానంతో వాళ్ళతో మాట్లాడినప్పుడు వాళ్ళు ఏదో చెప్పలేకపోయినారు. ఆ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో అవి కూడా సిస్టర్కి ఇచ్చివేసి ఆ 50,000 కూడా తిరిగి తనకి ఇచ్చేసి ఉంటున్నారు. All glory to Jesus. దేవునికే సమస్త ఘనత మహిమ కలుగును. This is my first victory God gave me when I with the help of him when I'm coming faithfully to the church. ఇది మొదటి
విక్టరీ ఇచ్చినాడు దేవుడు నా జీవితంలో. కానీ ఒకటి నేర్చుకున్నాను, సంఘం నాకు ఆలయంకు మాత్రము ఎక్కడ కూడా ఆపకుండా వస్తున్నాను. Yeah. And the other thing, the other victory is I went for a gym which is not good. I don't know that, and I paid the fees. Probably advancedly I paid the fees. So what happened, those gym person, they were also not good people. They didn't give back to me the money because I don't want to go that gym. అప్పుడు ఇంకొక విషయం ఏంటంటే, సిస్టర్ ఒక జిమ్ మెంబర్షిప్ తీసుకున్నారు, అక్కడ డబ్బు పే చేసి ఉంటున్నారు. కానీ అప్పుడు తను తెలుసుకోలేకపోయినారు ఆ జిమ్ మంచి స్థలం కాదని. వాళ్ళు డబ్బు తీసుకున్న తర్వాత ఎప్పుడైతే తెలుసుకున్నారో ఆ విషయము, సిస్టర్ అక్కడికి మాన్వేయాలని తలంచినారు. అప్పుడు ఆ అమౌంట్ రిటర్న్ చేయమంటే వాళ్ళు ఇవ్వలేదు. Miraculously what happened, there was a Christian guy over there, Christian guy. Through that Christian, I fought with him actually. I thought this is not fair, you people are not even noticing how am I losing my money, and really had a big conversation with him. But ultimately he himself paid that money to me back. Not even a single money. I didn't allow them to keep my money. అక్కడ ఒక క్రైస్తవ అతను ఉండినాడు. అతనితోనే సిస్టర్ అడిగినప్పుడు అతను ఇవ్వలేదు. కానీ దేవుడు చేసిన కార్యం ఏంటంటే, అతను తన స్వంతంగా ఆ డబ్బును సిస్టర్కి ఇచ్చివేసి ఉంటున్నాడు. Yeah, this is how wonderfully, this also I didn't discuss with anyone. This also the God has given me the victory. ఈ విషయం కూడా నేను ఎవరితో పంచుకోలేదు, కానీ దేవుడు నన్ను ఈ పరిస్థితి నుంచి తప్పించి ఉన్నాడు. But seeing all these things, I really got a faith that whatever it might be, whether you are in pain or sorrow or in unhealth, whatever it might be, come to the church, automatically God will solve everything for you. ఇప్పుడు ఈ విషయం ద్వారా నేను తెలుసుకున్నది ఏంటంటే, మనం ఎటువంటి పరిస్థితిలో ఉన్నా, ఎటువంటి కష్టం ఉన్నా, ఎటువంటి దుఃఖం ఉన్నా కానీ ఆలయంకు రావడం మానివేయవద్దు. దేవుడే చూసుకుంటాడు, అన్ని పరిస్థితులను చక్కపరుస్తాడు. And I have a woman problem in me right from my childhood. That is a menstrual cycle problem I have. I used to get 3 months like that. But when I was going to church, previous church, there I got deliverance. Again that was backfired to me. When I came to this church, when I started praying to God and all, God, through Asha Mama, God said that I'm giving you great wisdom, great wisdom, great wisdom. At that time, what happened is, really I got a wisdom, and first of all, I got healing. Later, my food diet was completely changed in such a way that there's no need for me to take any medication and all. Automatically, it will start coming to me. My menstrual problem is completely cured. మూడవ విషయం ఏంటంటే, సిస్టర్కి తన శారీరక సంబంధమైన గైనిక్ ప్రాబ్లం ఏదో ఉండింది. అప్పుడు చర్చ్కి వచ్చేటప్పుడు ఆంటీ ద్వారా ప్రార్థన చేయించుకుంటే ఆల్మోస్ట్ అది 3 months క్లియర్ అయిపోయింది. 3 months ఫస్ట్ 3 monthsలోనే సిస్టర్ స్వస్థత పొందుకున్నారు. ఇప్పుడు తనకు ఆ సమస్య లేదు. అంటే ఫుడ్ డైట్ చేంజ్ చేశాను, తినే విధానం చేంజ్ చేయడం వల్ల నేను దేవుడు నాకు జ్ఞానం ఇచ్చాడు. అంతకుముందు ఆశామమ్మతో 2 times చెప్పాను, నేను మంచి జ్ఞానం ఇస్తున్నా అని. నాకు అర్థం కాలేదు. కానీ నా ఫుడ్ డైట్లో తను ఎట్లా జ్ఞానం ఇచ్చాడంటే, నాకు ఆటోమేటిక్లీ ఆ ప్రాబ్లం రాకుండా నాకు ఎట్లాంటి ఫుడ్ తినాలి, ఎలా క్యూర్ అవుతావు అనేది దేవుడే నాకు నడిపించాడు. దట్ ఈస్ ద థింగ్ విచ్ హ్యాపెన్ టు మీ. So the thing is that seriously, one request, morning everyone should come early. This is my experience, what I'm sharing you. Seriously, when you start attending the worship, when you start spending, if you come early, if you start spending time with God, or you sit calmly also, really you'll see wonders in your life. Because God is working amazing here. Even I didn't ever believe through my own bare eyes. But as I'm coming this many months like this, God has really shown me that as you're attending, slowly your problems will be solved. And whoever are attending faithfully to like this, definitely they'll see they'll see victory in their life, and they'll see great breakthroughs. And God promised me that this December will be a glorious
December for the people who are attending faithfully, especially Christmas. సిస్టర్ చెప్పేది ఏంటంటే అందరూ కూడా సమయానికి ఆరాధనలో పాల్గొమని అంటున్నారు. అందరూ కూడా ఆరాధనలో పాల్గొన్నప్పుడు దేవుడు గొప్ప కార్యములను చేసి మనము దేవుని దగ్గర నుంచి ఎన్నో దీవెనలను పొందుకోగలము. ఎటువంటి పరిస్థితులున్నా కానీ దేవుడు వాటి నుంచి మనకు విడుదలను దయచేసి దేవుడు మనల్ని ఆశీర్వదిస్తాడు. All glory to Jesus, and I believe strongly that God will deliver me from all. Thank you, Jesus. Thank you everyone for listening this testimony. దేవునికే ఘనత కలుగును గాక. సిస్టర్ చెప్పారు ఏంటంటే తనకు దేవుడు విశ్వాసం ఇచ్చి ఉంటున్నాడు, ఎటువంటి పరిస్థితిలో నుంచి అయినా కానీ దేవుడు తప్పిస్తాడని. దేవునికే ఘనత మహిమ కలుగును గాక. Praise God. So we thank and praise Shalini for this wonderful testimony, and thank and praise Shirley for her beautiful translation. సిస్టర్ శాలిని గారు ఇచ్చిన ఈ గొప్ప టెస్టిమనీ కోసము దేవునికి ఘనత మహిమ చెందుతుంది. అదే సిస్టర్ చెప్తున్నారు. Yes, all things are possible to him that believeth. దేవుడు మనకు చెప్పినట్టు మనము విశ్వసించినప్పుడు సమస్తము కూడా సాధ్యము. God is here. He is alive. He is an alive God, a miracle working God. So let's clap for the Lord Jesus Christ. అందరం కూడా దేవుడిని ఘనపరుస్తాము. ఆయన సజీవుడైన దేవుడు మన మధ్యలో ఉన్నాడు కాబట్టి ఆయనకు మహిమ కలుగజేస్తాము. So our service is concluded. Please have coffee and snacks and have fellowship one with another and praise the Lord. ఇప్పుడు ఆరాధన ముగింపబడింది. అందరు కూడా సహవాసంలో కాఫీ ఇంకా స్నాక్స్లో పాలు పొందమని చెప్తున్నాను. Yes. Oh, let us just bow down our heads. Lord God, we thank you, O Lord, for this wonderful testimony. దేవా మీకు వందనములు చెల్లిస్తుంటున్నాము ఇంత గొప్ప సాక్ష్యంను బట్టి. And we thank you that you are with us from the beginning and that you will continue to be with us and go home with us. దేవా మీరు మాతో మొదలు నుంచి ఇప్పటి వరకు మీరు మాతో ఉన్నందుకు మీకు వందనములు చెల్లిస్తున్నాము. మీరే మాతో పాటు ఉండి మాతో పాటు మీరు మా గృహాల వరకు కూడా మాతోనే ఉంటారని మేము మీకు వందనములు చెల్లిస్తున్నాము. And my beloved children, as a parting gift, I am filling each one of you with grace from heaven. మీ అందరూ నా బిడ్డలు, మీ అందరికీ కూడా దేవుని నుంచి గొప్ప ఘనత మహిమ దేవుడు మీ మీద కుమ్మరిస్తుంటున్నాడు. I'm filling each one of you with the glory of God. ఒక్కొక్కరిని కూడా దేవుని మహిమతో దేవుడు నింపుతున్నాడు. May the peace of the Lord Jesus Christ, the love of God, and the fellowship of the Holy Spirit be, rest, and abide with you now and until the coming of the Lord. In Jesus' name, amen. 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 Praise God. Glory to God. Please.